థ్యాంక్ యూ సార్. రిక్వెస్ట్ అయిపోయింది, తర్వాత పిఎం అయిపోయింది. నెక్స్ట్ డే సిపి గారు కూడా స్టాఫ్ని అభినందించారు. వాళ్ళకు కూడా రివార్డ్ ఇద్దామని చెప్పి తెలియజేశారు. ఏరియాలో అప్పుడుపల్లి సెంటర్లో మాధు లక్ష్మి అని వాళ్ళ భర్త రైల్వే ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యాడు. అతనికి 2 కొడుకులు 1 కూతురు. అతనికి ఈ మధ్యకాలంలో 1 month బ్యాక్ హెల్త్ బాగాలేక పెరాలసిస్ వచ్చి అతను మన పినమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో గన్నవరం దగ్గర పెద్దపల్లిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. పెద్ద కొడుకు మంగళగిరి ఆత్మకూరులో ఆటో డ్రైవర్ పనిచేస్తాడు. చిన్న కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్గా ఇక్కడే మధ్యకట్ట మీద ఉంటాడు. కూతురు వేరే చోట ఉంటుంది. తర్వాత ఇతనికి హెల్త్ బాగాలేక హాస్పిటల్ జాయిన్ కావడం వల్ల తల్లి ఇక్కడే ఉండి అద్దెంట్లో ఈ మధురానగర్ పప్పుల సెంటర్లో ఫస్ట్ లైన్లో లెఫ్ట్లో 3వ ఇంట్లో అది 3 పోర్షన్లు ఇల్లు. అది కింద 2 పోర్షన్లు, మధ్యలో 2 పోర్షన్లు, పైన 2 పోర్షన్లు, ఒక్కొక్కటి 3 గదులు లెక్క ఉన్నది. దాంట్లో లెఫ్ట్ సైడ్న ఉండే దాంట్లో ఇల్లు అద్దెకుంటున్నారు. ఈ తండ్రికి బాగాలేకపోవడం వల్ల ఈ కొడుకు పెద్ద కొడుకు భార్య, పెద్ద కొడుకు మాడు 3 సంవత్సరాలు, చిన్న కొడుకు పేరు కూడా సంవత్సరాలు. పెద్ద కొడుకు పేరు 3 సంవత్సరాలు పెద్దోడు, చిన్న కొడుకు పేరు 3 సంవత్సరాలు చిన్నోడు. అదేవిధంగా పెద్ద కొడుకు భార్య పేరు వాణి. వీళ్ళు తండ్రికి బాగాలేకపోవడం వచ్చి మొన్న 25వ తారీఖు నాడు మార్నింగ్ ఆత్మకూరు వచ్చి ఇక్కడ నుంచి తల్లితో కలిసి ముగ్గురు కలిసి చిన్నపల్లి పినమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ తండ్రిని చూసి మంచిగా మాట్లాడుకొని ఆ నుంచి వచ్చి ఇక్కడ ఇంటికి వచ్చారు. మన గుణదల మధురానగర్లో పప్పుల సెంటర్కి వాళ్ళ ఇంటికి అద్దెకునే ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇతనికి కూడా హెల్త్ బాగాలే. మా 3 సంవత్సరాలు కూడా పెద్దోడు కూడా బాగాలే. ఇతను ఒక 10 months ఈ ఆటో వేయకపోవడం వల్ల ఇతనికి కూడా అక్కడక్కడ అప్పులు చేసి ఆ అప్పులతోటి ఒక 50-60 వేలు అప్పులైంది. ఫైనాన్షియల్ కూడా అతను ప్రాబ్లం ఉంది, ప్లస్ హెల్త్ పాయింట్ కూడా ప్రాబ్లం ఉంది. తర్వాత వీళ్ళ మదర్ కూడా క్యాన్సర్గా అప్పుడప్పుడు మదర్ డబ్బులు ఇవ్వకుండా వీళ్ళని తిడతాం ఇవి చేస్తాం. దాన్ని పే చేసుకొని ఇతను అప్పులు వాడికి నాకు అప్పు ఉంది, నాకు పని చేసుకోవట్లేదు, మా భార్య పిల్లలు పూజించాలని ఉద్దేశంతో అడిగితే డబ్బులు ఇవ్వలేదని ఒక మనసులో ఉంది అతనికి. ఇతను ఒక 3 రోజుల నుంచి కూడా అతన్ని తల్లిని ఏదో రకంగా అంతమందించాలని చెప్పేసి అంతమందించి ఆ దగ్గర బంగారాన్ని తీసుకెళ్ళాలన్న ఆలోచనతో ఆ 25వ తారీఖు నాడు అతను వచ్చి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూసి వచ్చిన తర్వాత నైట్ ఇక్కడే పడుకొని భోజనం చేసుకోవాలి. తల్లి పడుకున్న తర్వాత 1 గంట ఆ టైంలో ఇతను తల్లిని దిండుతోటి ముఖం మీద పెట్టి వచ్చేసాడు. మళ్ళీ కొట్టుకోకుండా భార్య 2 కాళ్ళు పట్టుకున్న తర్వాత ఊపిరి ఆగిపోయిన తర్వాత వదిలేసి ఆమె దగ్గర ఉన్న మెడలో ఉన్న నాంతాడు, అదేవిధంగా ఉంగరం, చేతులు తీసుకొని అదేవిధంగా